స్వయంగా మాట్లాడారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. అంటే యేసుప్రభువారు ఏం చేశారు? ప్రేమించారు. యేసుప్రభువారు ఏం చేశారు? ప్రేమించారు. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఈరోజు నిజంగా క్రైస్తవులు అని చెప్పుకునే వారిలో ఏమీ లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు నావాడే కాదన్నాడు ఆయన. ఏమంటే ఎన్ని చెప్తే ఏం లాభం ఉందండి? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా మనం పరిశీలన చేస్తే 13 వచనాల్లో ఆయన కొటేషన్ అంతా దేని కొరకు ఇచ్చాడు పౌలు అంటే? ప్రేమ కొరకే ఇచ్చాడు. ప్రేమ కొరకు ఇచ్చాడు. గనగల్లాడు తాళములైనా, మోగేడు తాళములైనా, లేకపోతే దేవదూతల భాషలతో మాట్లాడినా, నేను గొప్పవాడిని అని చెప్పిన, ప్రావీణ్యుని అని చెప్పిన, ప్రత్యేకత కలిగిన వాడిని అని చెప్పిన, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అనే విషయాన్ని చెప్పాడు పౌలు గారు. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ప్రేమ లేనివాడు అసలు క్రైస్తవుడే కాదు. కనుక ఎక్కడ ఉంది నీలో క్రైస్తత్వం? క్రైస్తత్వం ఉంటే నీలో ఏముండాలి? ఇప్పుడు ప్రేమ ఉండాలి. ఏం పోవాలి? ద్వేషాలు పోవాలి.